హాయ్! దిస్ ఈజ్ రేవతి. వీడియో చూస్తున్న వారికి, అలాగే లైక్స్, కామెంట్స్‌తో సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్. 'ఓ ప్రేమ ఓ పగ' ఎపిసోడ్ నెంబర్ 51. ఎందుకు సార్ ఇక్కడ ఆపమన్నారు అని అడుగుతాడు చక్రవర్తి. ఇక్కడ పబ్లిక్ అంతగా లేదు కాబట్టి ప్రాబ్లం ఏమీ ఉండదు. ఒక్కసారి ఆ సామ్రాట్‌తో మాట్లాడి వస్తాను అని చెప్పి విక్రమాదిత్య గారు కారు దిగుతారు. అదే సమయంలో ప్రభావతి హాస్పిటల్ నుంచి తప్పించుకొని రోడ్డు మీద ఆది ఆది అంటూ వెతుక్కుంటూ వస్తుంటుంది. చక్రవర్తి అక్కడ కనిపిస్తున్న సామ్రాట్ని చూసి, సామ్రాట్తో ఇప్పుడే మాట్లాడతారు అని అనుకుని, ఎందుకైనా మంచిది అని వెనక కారులో వస్తున్న బౌన్సర్కి కాల్ చేస్తుంటాడు. విక్రమాదిత్య గారు కాస్త దూరంలో అటుగా నిలబడి ఫోన్ మాట్లాడుతున్న సామ్రాట్కి వెనుకగా వెళ్ళి, హలో సామ్రాట్ అని పిలుస్తాడు. ఆ పిలుపుతో సామ్రాట్ వెనక్కి తిరిగి ఎదురుగా ఉన్న విక్రమాదిత్య గారిని చూసి, నేను తర్వాత కాల్ చేస్తాను అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు. ఆ రోజు నీ ఆవేశం తగ్గించుకొని కాస్త నీ యాటిట్యూడ్ని మార్చుకొనుంటే భరత్లాగా నువ్వు కూడా నాతో పాటు అమెరికా వచ్చేవాడి కదా సామ్రాట్ అంటాడు విక్రమాదిత్య గారు అతని స్టేటస్ లెవెల్ చూపిస్తూ. సామ్రాట్ ఒక చిన్న నవ్వు నవ్వి ఊరుకుంటాడు. నీ పనికి మాలిన యాటిట్యూడ్తో మంచి అవకాశాన్ని మిస్ చేసుకున్నావని ఇప్పుడైనా నీకు అనిపిస్తుందా అని అడుగుతారు విక్రమాదిత్య గారు కాస్త కోపంగా. దానికి కూడా సామ్రాట్ ఒక చిన్న నవ్వే సమాధానంగా ఇస్తాడు. నిజం చెప్పు, నీ యాటిట్యూడ్తో ఈ అవకాశం చేజార్చుకున్నందుకు ఇప్పుడు నువ్వు బాధపడుతున్నావు కదా అని అంటూ ఉండగా సామ్రాట్ మాట అందుకొని మాట్లాడబోతుంటాడు. మాట్లాడే ఛాన్స్ సామ్రాట్కి ఇవ్వకుండా మళ్ళీ విక్రమాదిత్య గారే మాట్లాడుతూ, బాధ లేదని అబద్ధం మాత్రం చెప్పొద్దు సామ్రాట్. షేర్ హోల్డర్గా అవకాశం పోగొట్టుకున్నందుకు నిజంగా నీ మనసులో బాధ లేదు అని చెప్పాలనుకుంటే అది నీ మనస్ఫూర్తిగా గుండెల మీద చేయి వేసి నిజం చెప్పు అని అంటాడు విక్రమాదిత్య గారు. సామ్రాట్ కొన్ని క్షణాలు మౌనం వహించి నిజం చెప్పడానికి చెయ్యిని గుండె దగ్గర పెట్టుకుంటాడు. ఏం చెప్తాడా అని విక్రమాదిత్య గారు ఆసక్తిగా చూస్తుంటాడు. నా మనస్ఫూర్తిగా చెప్తున్నాను విక్రమాదిత్య గారు, ఈ అవకాశం కోల్పోయినందుకు నేను బాధపడుతున్నాను అని సమాధానమిస్తాడు సామ్రాట్. అది వినగానే విక్రమాదిత్య గారి ఈగో సాటిస్ఫాక్షన్ చెంది తృప్తిగా చిన్న నవ్వు నవ్వుతుంటాడు. సామ్రాట్ మళ్ళీ తిరిగి మాట్లాడుతూ, షేర్ హోల్డర్గా అవకాశం పోగొట్టుకున్నందుకు బాధపడుతూనే మళ్ళీ నా ఈగోని హర్ట్ చేసుకోనందుకు కూడా సంతోషపడుతున్నాను సార్ అని అంటాడు. ఆ మాటకి విక్రమాదిత్య గారి మొహంలో ఇంతకుముందు కనిపించిన చిరునవ్వు నిదానంగా మాయమైపోతుంటుంది. ఒకవేళ నిజంగానే భరత్తో పాటు నేను కూడా షేర్ హోల్డర్గా జాయిన్ అయి ఉంటే ఇప్పుడు షేర్ హోల్డర్గా అవకాశం పోగొట్టుకున్నందుకు ఎంత బాధపడుతున్నానో దానికి రెండింతలు ఇంకా ఎక్కువ బాధపడేవాణ్ణి అంటూ సామ్రాట్ పంచిస్తాడు. సామ్రాట్ మాటలకి విక్రమాదిత్య గారి మొహంలో సంతోషం పూర్తిగా మాయమై రంగులు మారుతుంటాయి. ఈ ఇద్దరు మాటలు ఉండగానే మతి స్థిమితం లేని ప్రభావతి ఆది ఆది అంటూ రోడ్ల మీద వెతుక్కుంటూ వస్తుంటుంది. ఇంకొక విషయం చెప్పమంటారా విక్రమాదిత్య గారు, నేను షేర్ హోల్డర్గా జాయిన్ అయి ఉంటే భరత్ లాగా నేను కూడా మీతో పాటు అమెరికా వచ్చి ఉండొచ్చు. కానీ ఒక్క బిజినెస్ లెజెండ్ అయిన మీరు రోడ్డు మీద నన్ను చూసి కారు ఆపి మీకు మీరుగా వచ్చి నన్ను పలకరించే అద్భుత అవకాశం నేను మిస్ అయ్యేవాడిని కదా. ఈ క్షణం నాకు కలుగుతున్న ఇంత సాటిస్ఫాక్షన్ మీ కంపెనీలో షేర్ హోల్డర్గా జాయిన్ అయినా కూడా రాకపోయేది కదా అని అంటాడు సామ్రాట్. సామ్రాట్ మాటలకి విక్రమాదిత్య గారు పూర్తి డైనమాలో పడతాడు. ది గ్రేట్ మోస్ట్ లెజెండ్ పర్సన్ అయిన మీరు నాకు తెలిసి మీకు మీరుగా ఇంతవరకు ఎవ్వరి దగ్గరికి వెళ్ళి ఉండరు. కానీ ఫస్ట్ టైం మీరు నన్ను కలవటానికి రోడ్డు మీద కారు దిగి నా కోసం వచ్చారు. నేను మీ కంపెనీలో 50% కాదు 99% షేర్ హోల్డర్గా జాయిన్ అయినా కూడా మీకు మీరుగా నా దగ్గరికి వచ్చి కలిసే అవకాశం నాకు ఇవ్వకపోయేవారు అని అంటాడు సామ్రాట్. ఆ మాటలకి దాదాపు విక్రమాదిత్య గారు బిక్క చచ్చిపోతుంటాడు. మీరు నాది పనికి మాలిన యాటిట్యూడ్ అన్నారు. నేను కూడా ఇప్పటి వరకు నా యాటిట్యూడ్ని నేను మెచ్చుకోలేదు సార్.
నా యాటిట్యూడ్‌ని మెచ్చుకునే అవకాశం నాకు ఎప్పుడూ రాలేదు. కానీ ఆ అవకాశం కూడా మీరే నాకిచ్చారు. ఇప్పుడు నేను నిజంగా నా యాటిట్యూడ్‌ని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను. ఆ రోజు మీ దగ్గర నా యాటిట్యూడ్‌ని చూపిస్తూ షేర్ హోల్డర్‌గా అవకాశాన్ని వద్దని వచ్చినందుకే ఈరోజు మీరు రోడ్డు మీద నన్ను కలవడం కోసం వచ్చారు. నాతో మాట్లాడుతున్నారు. సో, ఐ యామ్ గ్రేట్ అంటూ సామ్రాట్ తనకు తానే మెచ్చుకుంటాడు. సామ్రాట్ అంటున్న డైలాగ్స్‌కి విక్రమాదిత్య గారి మొహంలో రక్తపు చుక్క కూడా కనిపించదు. ఒకసారి అటు చూడండి సార్ అంటూ సామ్రాట్ చెయ్యి చూపిస్తాడు. సామ్రాట్ చెయ్యి వైపు విక్రమాదిత్య గారి చూపులు పోతాయి. అక్కడ విక్రమాదిత్య గారిని చూడటానికి, కలవటానికి పబ్లిక్ ఎగబడుతుంటే చక్రవర్తి, బౌన్సర్లు ఆ పబ్లిక్‌ని ఆపడానికి చాలా కష్టపడుతుంటారు. మీ దగ్గరికి రావాలని, మిమ్మల్ని కలవాలని ఎంతమంది ఎగబడుతున్నారు. కానీ మీరు నా దగ్గరికి వచ్చి నన్ను కలిశారు. ఇది నా వరకు చాలా గ్రేట్ సార్. మీ దగ్గర షేర్ హోల్డర్‌గా జాయిన్ కాకపోయినా నాకు జీవితాంతం ఈ తృప్తిని మిగిల్చారు. అది చాలు అంటాడు సామ్రాట్. సామ్రాట్ మాటలకి విక్రమాదిత్య గారి ఈగో హర్ట్ అవుతూ కోపం వస్తుంటుంది. మరోపక్క ఆది ఆది అని వెతుక్కుంటూ వస్తున్న ప్రభావతి గారికి కాస్త దూరంలో విక్రమాదిత్య గారు కంటపడతాడు. కొన్ని ఏళ్ల తర్వాత తన భర్తని చూడగానే ఆమె కళ్ళు ఆనందంతో వెలిగిపోతూ అది అది అంటూ రోడ్డు మీద తిరుగుతున్న వాహనాల గురించి కూడా పట్టించుకోకుండా వస్తుంటుంది. ఇక్కడ ఏదో అనుకుని వచ్చిన విక్రమాదిత్య గారికి సామ్రాట్ మాటలు నిలువెల్లా దహించి వేస్తూ కోపాన్ని కలిగిస్తుంటాయి. సామ్రాట్ని తిరిగి అనటానికి ఆయన దగ్గర మాటలు లేక ఆ కోపాన్ని పిడికిలి బిగించే రూపంలో చూపిస్తూ ఉంటాడు. సామ్రాట్ అది గమనించి, నాకు మాత్రమే ఈ గొప్ప అవకాశం లభించినందుకు ఇప్పుడు మీరు ఈర్ష్య పడుతూ నేను ఎందుకు ఇతని దగ్గరికి వచ్చి మాట్లాడానా అని మీరు అనుకుంటున్నారా లేదా అని ఇప్పుడు మీరు మీ మనస్ఫూర్తిగా మీ గుండెల మీద చెయ్యి వేసి చెప్పండి సార్ అంటాడు సామ్రాట్. విక్రమాదిత్య గారి మనసులో అదే ఉంది కాబట్టి సామ్రాట్ని ఇంకా కోపంగా చూస్తుంటాడు. ప్రభావతి రోడ్డు దాటుకొని ఆ కొడిన జనాల్లో పడి ఆది ఆది అంటూ విక్రమాదిత్య గారి దగ్గరికి రావాలని చూస్తున్నా తనకి ముందుకు వెళ్ళే అవకాశం లేక ఇబ్బంది పడుతుంటుంది. చక్రవర్తి విక్రమాదిత్య గారి దగ్గరికి వచ్చి, సార్, పబ్లిక్ పెరిగిపోతున్నారు, కంట్రోల్ చేయడం కష్టమవుతుంది, ప్లీజ్ మీరు కార్లోకి వచ్చి కూర్చోండి సార్ అని రిక్వెస్ట్గా చేస్తాడు. విక్రమాదిత్య గారు మరొకసారి పబ్లిక్ వైపు చూసేసరికి పబ్లిక్ గుమ్మి కూడటం వల్ల ట్రాఫిక్ ఆగిపోవడం కూడా కనిపిస్తుంటుంది. కానీ ఆ జనాల్లో ఆయనకి ప్రభావతి కనిపించడం లేదు. నువ్వు వెళ్ళు చక్రవర్తి, నేను వెంటనే వస్తాను అంటాడు విక్రమాదిత్య గారు. సరే సార్ అని చెప్పి చక్రవర్తి ఇద్దరిని చూసి వెళ్ళిపోతాడు. తిరిగి విక్రమాదిత్య గారు సామ్రాట్ వైపు చూస్తూ, నీ ప్రవర్తన మీద నాకు కోపం వస్తున్నా నిజంగానే నన్ను నీ దగ్గరికి రప్పించుకున్నందుకు నేనే ఆశ్చర్యపోతున్నాను సామ్రాట్ అని అంటాడు. సామ్రాట్ సంతోషంగా చిరునవ్వు చిందిస్తుంటాడు. మళ్ళీ కలుస్తామో లేదో, గుడ్ బాయ్ అని చెప్పి విక్రమాదిత్య గారు కారు వైపు వెళ్తుంటే, ఒక్క నిమిషం సార్ అంటాడు సామ్రాట్. వెళ్ళబోతున్న విక్రమాదిత్య గారు ఆగి వెనక్కి తిరిగి చూస్తాడు. సామ్రాట్ వారి దగ్గరికి వస్తాడు. చుట్టూ చూస్తుంటాడు. దగ్గరలో పబ్లిక్ ఎవ్వరూ లేరు అని నిర్ధారించుకొని విక్రమాదిత్య గారికి ఇంకా దగ్గరగా వచ్చి రెండు చేతులు కసిగా నలుపుకుంటూ చూస్తూ, మనం మళ్ళీ కలుస్తామో లేదో అన్నారు కదా, ఖచ్చితంగా మనం కలవాలని నేను కోరుకుంటున్నాను సార్. ఇంకా చెప్పాలంటే నా మనసులో ఉన్న కోరిక చెప్పనా, మీతో ఆడుకునే టైం వస్తే నా కసి తీరా మీతో ఫుల్గా ఆడుకోవాలని కూడా ఉంది అంటాడు సామ్రాట్. ఆ మాటలకి కోపం తెచ్చుకుంటూ, ఏ సామ్రాట్, ఎవరితో ఏం మాట్లాడుతున్నావు అని సీరియస్ అవుతాడు. ఊరుకోండి సార్, ఇక్కడ మీరు నేను తప్ప ఎవ్వరూ లేరు. అంటే నా మాటలు మీరు తప్ప ఎవ్వరూ వినలేదు. అందుకే నా మనసులో ఉన్న కోరిక గురించి చెప్పాను. ఏదో ఒక రకంగా ఆ కోరిక తీర్చుకునే అవకాశం వస్తే మాత్రం మిమ్మల్ని అస్సలు వదిలిపెట్టను. ఫుల్గా ఆడుకొని వదిలేస్తాను అంటాడు కసితీరా. సామ్రాట్ మాటలకి విక్రమాదిత్య గారికి కోపం వస్తున్నా అక్కడ ఏమీ చేయలేని పరిస్థితి. నాతో ఎలా ఆడుకుంటావో నేను చూస్తాను అని సామ్రాట్ని కోపంగా చూస్తూ కారు దగ్గరికి వస్తుంటే
పబ్లిక్ ఇంకా ఆయన దగ్గరికి చేరుకోవడానికి ఎగబడుతుంటారు. ప్రభావతి కూడా జనాల్లో పడి ముందుకు చేరుకోవాలని శత విధాలుగా ప్రయత్నం చేస్తుంటుంది. సామ్రాట్ మళ్ళీ ఆ క్షణం వెళ్తున్న వారి వైపు గౌరవంగా చూస్తూ ఉండగానే విక్రమాదిత్య గారు వెళ్ళి కారులో కూర్చుంటారు. ఆ జనాల్లో ఉన్న ప్రభావతికి విక్రమాదిత్య గారు కారులో కూర్చోవడం కూడా కనిపిస్తుంది. కారు అక్కడి నుంచి కదిలి ముందుకు వెళ్తుంటే జనాలందరూ చల్లా చెదిరే వెళ్ళిపోతుంటారు. ప్రభావతికి ముందుకు రావడానికి అప్పుడు అవకాశం వచ్చి ఆది ఆది అంటూ విక్రమాదిత్య గారి కారు వెనుక పరిగెత్తుకుంటూ వస్తుంటుంది. ఆ క్రమంలో ట్రాఫిక్ క్లియర్ అవుతూ ఒక వాహనం ఆమెకి తగలబోతుండగా ఆగండమ్మా అంటూ సామ్రాట్ ప్రభావతి గారిని పక్కకు లాగి కాస్తలో ఆ యాక్సిడెంట్ నుంచి ఆమెను కాపాడతాడు. హాస్పిటల్ యూనిఫామ్ అయిన తెల్లని చీర ధరించి జుట్టు విరబోసుకొని పిచ్చి పిచ్చిగా ఉన్న ఆమె చేయి పట్టుకుని సామ్రాట్ ఆశ్చర్యంగా చూస్తుంటాడు. కానీ మతిస్థిమితం లేని ప్రభావతి అదంతా పట్టించుకోకుండా సామ్రాట్ నుంచి విడిపించుకోవడానికి ప్రయత్నం చేస్తూ వెళ్తున్న కారు వైపు చూస్తూ ఆది ఆది అని పిలుస్తుంటుంది. ఆమె ఆ కారు వైపు చూసి పిలవడం సామ్రాట్ గమనిస్తూ ఆది ఏంటమ్మా, ఎవరు కావాలి మీకు అని అడుగుతాడు. కానీ ప్రభావతి సామ్రాట్ అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పకుండా పిచ్చి చూపులు చూస్తూ సామ్రాట్ నుంచి విడిపించుకొని వెళ్ళాలని చూస్తుంటే ఎక్కడ మళ్ళీ వాహనాల కింద పడుతుందేమోనని సామ్రాట్ ఆమెని గట్టిగా పట్టుకుంటాడు. కోపంగా కారులో కూర్చున్న విక్రమాదిత్య గారు ముందుకు వెళ్తూ కార్ మిర్రర్ వైపు చూస్తాడు. అద్దంలో కనిపిస్తున్న ఆ దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోతుంటాడు. సామ్రాట్ ప్రభావతిని పట్టుకొని ఏదో మాట్లాడడం కనిపిస్తుంది కానీ విక్రమాదిత్య గారికి ఆమె మొహం కనిపించడం లేదు. ఎవరోలే అన్నట్టుగా నిర్లక్ష్యం వహిస్తూ మౌనంగా ఉండిపోవడంతో కారు రయ్యన వెళ్తూ ప్రభావతికి కనుమరుగైపోతుంది. కారు కనుమరుగేసరికి ప్రభావతి కన్నీళ్ళు పెట్టుకుంటూ ఆది ఆది అంటూ ఏడుస్తుంటుంది. ఎవరమ్మా మీరు, ఎందుకు ఆ కారు వెంట పడాలని చూస్తున్నారు అని అడుగుతాడు సామ్రాట్. కానీ అవతల వారి ప్రశ్నలను వినిపించుకోలేని స్థితిలో ఉన్న ప్రభావతి ఆది ఆది అంటూ ఏడుస్తుంటుంది. అంతలోనే ఆమెను వెతుక్కుంటూ హాస్పిటల్ స్టాఫ్ అక్కడికి చేరుకుంటుంది. వాహనాల నుంచి స్టాప్ దిగి ఆమె దగ్గరికి చేరుకొని నర్స్ ఆమెను పట్టుకొని అలా హాస్పిటల్ నుంచి పారిపోయి రాకూడదమ్మా అని అంటుంది. నర్స్ మాటలకు సామ్రాట్ ఆశ్చర్యపోతూ మీరంటున్నది నిజమేనా, ఈమె హాస్పిటల్ నుండి పారిపోయి వచ్చిందా అని అడుగుతాడు. నిజమే సార్, ఈమె మతిస్థిమితం లేక పిచ్చి పట్టి కొన్ని ఏళ్ళుగా హాస్పిటల్లో ఉంటుంది. ఏమైందో ఏమిటో ఎప్పుడూ లేనిది ఈరోజు సడన్గా హాస్పిటల్ నుంచి పారిపోయి బయటకు వచ్చింది. తనను వెతుక్కుంటూ మేము వచ్చాం సార్. ఈమెను పట్టుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అంటారు హాస్పిటల్ స్టాఫ్. ఇంకా కన్నీళ్లు పెట్టుకుంటూ ఆది ఆది అని కలవరిస్తున్న పిచ్చి పిచ్చిగా నెత్తిగీరుకుంటున్న తన వైపు సామ్రాట్ జాలిగా చూస్తుంటాడు. రామ్మ వెళ్దాం అంటూ సిబ్బంది ఆమెను బలవంతంగా తీసుకువెళ్ళి వాహనంలో ఎక్కిస్తుంటే ఆది ఆది అంటూనే ప్రభావతి ఆ వాహనం ఎక్కుతుంది. సామ్రాట్ చూస్తూ ఉండగానే హాస్పిటల్ వాహనం వెళ్ళిపోతుంది. ఆమె విక్రమాదిత్య గారి కారు వెనక పడటం సామ్రాట్ కాస్త అనుమానపడుతుంటాడు. కానీ మతిస్థిమితం లేని మనిషి అని నర్సు చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకొని నిర్లక్ష్యంగా కలిగిన అనుమానాన్ని వదిలేసి కార్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోతాడు. మరి కాసేపటికి విక్రమాదిత్య గారు భరత్ ఎయిర్పోర్ట్లో ఉంటే శక్తి వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి అక్కడికి చేరుకుంటుంది. మరి కాసేపటికి విక్రమాదిత్య గారు శక్తి తల నిమురుతూ మళ్ళీ నిన్ను ఎప్పుడు చూస్తానోనమ్మా, పింకీ జాగ్రత్త అని అంటాడు. శక్తి నవ్వుతూ అలాగే అన్నట్టుగా తల ఊపుతుంది. నిన్ను వదిలి వెళ్ళాలంటే నాకు ఎలాగో ఉంది శక్తి, కానీ తప్పడం లేదు అంటాడు భరత్ బాధపడుతూ. భరత్ మాటలకు విక్రమాదిత్య గారు ఆశ్చర్యం అనుమానంతో చూస్తుంటాడు. నువ్వేమీ పర్మనెంట్గా వెళ్ళటం లేదు కదా భరత్ అంటుంది శక్తి. అవుననుకో, కానీ ఏంటో బాధగా ఉంది అంటాడు భరత్. అలా మాటల్లో ఉండగానే ఫ్లైట్ అనౌన్స్ వినిపిస్తూ ఉంటుంది. విక్రమాదిత్య గారు తనని అభిమానంగా చూస్తూ వెళ్ళొస్తానమ్మా అని అంటాడు. సరే సార్ అంటూ శక్తి కూడా ఏదో ఆత్మీయతకి దూరం అవుతుందనే భావంతో చెప్తుంది. విక్రమాదిత్య గారు లోపలికి వెళ్ళగానే భరత్ తన చేయి పట్టుకొని నేను అమెరికా నుంచి రాగానే మన పెళ్ళికి ముహూర్తాలు పెట్టించుకుందాం. ఇక నువ్వు నాకు ఎలాంటి అభ్యంతరాలు చెప్పడానికి వీల్లేదు అని అంటాడు. ఆ మాటలకు శక్తి కంగారు పడుతూ అది కాదు భరత్ అని అడ్డు చెప్పబోతుంటే భరత్ తనకి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా
ఇక అభ్యంతరాలు చెప్పడానికి వీల్లేదని చెప్పాను కదా. రాగానే మన పెళ్ళి. అంతే. ఇక నువ్వు ఏం చెప్పినా నేను వినను. బాయ్ అని చెప్పేసి లోపలికి వెళ్ళిపోతాడు. భరత్ మాటలకి శక్తి కంగారు పడుతూ, సామ్రాట్ పేరునే నువ్వు భరించలేకపోతున్నావు భరత్. అలాంటిది పింకీ సామ్రాట్ కూతురంటే నువ్వు అసలు యాక్సెప్ట్ చేయలేస్తావా అని అనుకుంటూ ఉండగా హాస్పిటల్ నుంచి కాల్ వస్తుంటుంది. డాక్టర్ గారు ఫోన్ చేస్తున్నారంటే మా అమ్మ గురించి ఏదైనా చెప్పడానికేమో అని కంగారు పడుతూనే లిఫ్ట్ చేసి హలో డాక్టర్ అని అంటుంది. ఒక్కసారి నువ్వు హాస్పిటల్కి వస్తావా శక్తి అని అటు నుంచి డాక్టర్ మాటలు వినపడుతుంటాయి. ఏదైనా కంగారు పడాల్సిన విషయమా డాక్టర్ అని అడుగుతుంది భయపడుతూ. అదేమీ లేదమ్మా, ఒక రకంగా ఇది కొంచెం మంచి విషయం అనుకోవాలి. ముందు నువ్వు హాస్పిటల్కి వస్తే మాట్లాడవచ్చు అంటారు డాక్టర్. సరే డాక్టర్, ఇప్పుడే బయలుదేరి వస్తాను అని చెప్పి వెళ్తుంటుంది. వీడియో ఎలా ఉంది అనేది కామెంట్స్లో తెలియచేయండి. అలాగే లైక్స్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము.